జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎక్కడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? కనిపించట్లేదే. రా. అసలు ఎవరు స్వామి మీరు? ఎందుకు ఇక్కడికి లాక్కొచ్చారు? నేను అర్జెంటుగా వెళ్ళాలి. పాపం చేయడానికా? పాపం ఏంటి? ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా బలవంతంగా తాళి కట్టడం పాపం కాదా? అసలు పెళ్లి కాకపోయినా పెళ్ళైందని అబద్ధం చెప్పడం కూడా పాపమే. అది ఆమె వ్యక్తిగతం. ఇది కూడా నా పర్సనల్. మీరెవరు నన్ను ఆపడానికి? నన్ను వెళ్ళనివ్వండి. ఏంటి దౌర్జన్యం? దౌర్జన్యం నీది. ఒక ఆడపిల్లకి అన్యాయం చేయాలని చూస్తున్నావు. అది జరగనివ్వను. ఆ మాట చెప్పడానికి మీరెవరు? తప్పుకోండి. తప్పు చేస్తున్నావు. నువ్వు మీ అమ్మలాగే తయారయ్యావు. అమ్మా, నువ్వు మీ అమ్మ అడుగుజాడల్లో నడిస్తే నీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. తప్పప్పులు తెలియకుండా పోతాయి. పాపపుణ్యాల విచక్షణ కోల్పోతావు. నీ జీవితం అంధకారం అయిపోతుంది. మా అమ్మ మీకు తెలుసా? నాకు సర్వం తెలుసు. సత్యం తెలుసు, అసత్యం తెలుసు. ధర్మం తెలుసు, అధర్మం తెలుసు. మీ అమ్మ ధర్మాన్ని మర్చిపోయింది, సత్యానికి ముసుగేసింది. అధర్మం అసత్యం తప్ప మీ అమ్మకి ధర్మంతో పని లేదు. ధర్మాన్ని మర్చిపోయిన వాళ్ళు జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేరు. చివరికి శిక్ష అనుభవించక తప్పదు. నీ మేలు కోరే చెప్తున్నాను. నువ్వు కూడా మీ అమ్మ దారిలో నడవకు. అసలు మీరెవరు? సర్వసంగ పరిత్యాగిని. మా గురించి అంతా తెలిసినట్టే మాట్లాడుతున్నారేంటి? నువ్వు సత్యాన్ని అన్వేషించు. గతమేంటో నీకే అవగతమవుతుంది. పొరపాటున నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కడితే మీ మేనమామ ఉగ్రరూపానికి దగ్ధమైపోతావు. మమ్మీ, 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 ఏమైంది మమ్మీ? మమ్మీ, చెప్పు మమ్మీ. ఆ స్వామీజీ నీకు ముందే తెలుసా? చెప్పు మమ్మీ. ఏమన్నాడు? రూపమెడలో తాళి కట్టకముందే నన్ను లాక్కొని వచ్చేశాడు. పైగా నీ గురించి బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. నీకు తెలుసా మమ్మీ? తెలుసు, బాగా తెలుసు. ఎవరు మమ్మీ? ఆయనెవరో కాదు, చెప్పు మమ్మీ. మీ నాన్న. ఏంటమ్మాయి గారు, ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? భయం వేస్తోంది రాజు. మీరెందుకు అమ్మాయి గారు భయపడుతున్నారు? ఏం కాదు. వాళ్ళిద్దరూ నా మీద వేసే ప్లాన్లు, కుట్రలు ఇవన్నీ చూసి భయం వేస్తోంది రాజు.
నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి విజయాంబిక అత్త నన్ను నాన్నని దూరం చేయడానికి కుట్రలు చేస్తూనే వస్తోంది. నన్ను నాన్నను దూరం చేయడంతో పాటు ఆ పనికి మాలిన దీపక్నిచ్చి నాకు పెళ్లి చేయడానికి కుట్రలు పన్నుతోంది. ఎందుకు రాజు, నాకే ఎందుకు ఇలా జరగాలి? ప్రపంచంలో మనుషులే లేనట్టు ఎందుకు ఆ దేవుడు నాకే ఇన్ని పరీక్షలిచ్చాడు? ఇలాంటి వ్యక్తుల మధ్య నన్ను నిలబెట్టి ఎందుకు ఆయన నా జీవితంతో ఆడుకోవటం? ఒకేసారి చంపేయచ్చు కదా. అమ్మాయి గారు, అంత మాట అనకండి. ఆ దేవుడు అందరికీ పరీక్ష పెడుతూనే ఉంటాడు. కానీ మీకు నేను నాను. నాలాంటి వాడిని మీ వెంట ఉంచి మీరు పరీక్షల్లో పాస్ అయ్యే బాధ్యత ఆయన నాకిచ్చాడు. నువ్వుండగా నాకు నా జీవితానికి ఏం కాదు అన్న ధైర్యం నాకుంది రాజు. కానీ చెప్పండి అమ్మాయి గారు. రేపొద్దున వీళ్ల కుట్రల వల్ల మనిద్దరికీ పెళ్లి కాలేదని నాన్నకి తెలిసినా, ఒకవేళ నువ్వే చెప్పినా, అప్పుడు నా జీవితం ఏమైపోతుందా అని ఆలోచిస్తున్నాను రాజు. ప్రేమని ఎన్నేళ్ళని మనసులోనే దాచుకుంటావు రాజు. ఇప్పటికైనా ఓపెన్ అయ్యి నన్ను నీ భార్యగా అంగీకరించు. అప్పుడు నాకున్న సమస్యలన్నీ తొలగిపోయి మనిద్దరిలో ఎవరం కూడా జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉండదు. నీ అత్యంత విశాలమైన అంత పెద్ద మనసులోకి నన్ను ఆహ్వానించిన వాడివి నీ ఇంట్లోకి ఆహ్వానించలేవా? నీ ఇంటి ముందు ముగ్గేసే నీ భార్య స్థానం నాకివ్వలేవా? ప్లీజ్ అమ్మాయి గారు, అర్థం చేసుకోండి. మీరన్నట్టే నాది విశాలమైన మనసే. కానీ అందులో మీతో పాటు దేవుళ్ళంటి పెద్దయ్య కూడా నివాసం ఉంటున్నారు. మీరు నన్ను కన్విన్స్ చేయడానికి ఇలా ఎమోషనల్గా మాట్లాడి నా నిర్ణయాన్ని మార్చాలని చూడకండి అమ్మాయి గారు. కన్విన్స్ కాదు రాజు, నువ్వు నా పక్కనుండాలి. నువ్వు లేకుంటే నేను లేను. అదే నా రిక్వెస్ట్. మీరేనైనా చెప్పండి అమ్మాయి గారు, నేను మాత్రం ఆ పని చేయలేను. మరి అలాంటప్పుడు మీకోసం ఏవైనా చేస్తాను అమ్మాయి గారు. మీకు నేనున్నానని అనడం ఎందుకు? నేను కూడా అందరిలాంటి వాడినే, స్వార్థపరుణ్ణి అని ఒప్పుకోవచ్చు కదా. ఎందుకు నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావు? అయ్యో అమ్మాయి గారు, ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ప్రేమ కంటే నమ్మకమే గొప్పది. ప్రేమ అనే 2 అక్షరాల కోసం నమ్మకం అనే 3 అక్షరాలని చెరిపేయలేం. ప్రేమనైనా చంపుకోగలనేమో కానీ పెద్దయ్య గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వదులుకోలేను. ఆఖరికి కంటికి కనిపించే మనుషుల మీద కాదు, కనిపించని నమ్మకం మీద కూడా ఓడిపోయానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.